హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి మెగా వాకింగ్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మనకి ఎంఎస్ఎన్ శ్రీకృష్ణ అరబిందో డాక్టర్ రెడ్డిస్ నుంచి అయితే రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్, టోటల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ వచ్చేసి అరబిందో కంపెనీ అండి. ఈ అరబిందో వచ్చేసి మనకి వాకిన్ ఇంటర్వ్యూ చెన్నై అని చెప్పేసి ప్రొడక్షన్ టెక్నీషియన్స్కి చెన్నైలో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రొడక్షన్కి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ అయితే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ 2 to 8 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే August 4, 2024 సండే అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక వర్క్ లొకేషన్ చూసుకుంటే ఏపీఎల్ హెల్త్ కేర్ యూనిట్ 4 నాయుడుపేట ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి నాయుడుపేటలో ఉన్న యూనిట్కి అయితే చెన్నైలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక ఇక్కడ స్కాన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ స్కానర్ మీరు స్కాన్ చేసినట్టయితే మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో తప్పకుండా అయితే ప్లీజ్ క్యారీ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 3 months ప్లే స్లిప్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ 10th నుంచి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, అండ్ అదేవిధంగా కరెంట్ సిటీసీ బ్రేకప్ కాపీ, అంటే మనకి కరెంట్గా మీకు ప్రజెంట్ ఎంత శాలరీ వస్తుందో ఆ యొక్క సిటీసీ, అదేవిధంగా ఏదో ఐడి కార్డు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కానీ పాన్ కానీ తప్పకుండా అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు అయితే తీసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డాక్టర్ రెడ్డిస్ అండి. ఈ డాక్టర్ రెడ్డిస్ మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి కూడా మనకి రావడం జరిగింది. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, విశాఖపట్నం అండి. విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క డాక్టర్ రెడ్డిస్లో మనకి రిక్వైర్మెంట్ రావడం జరిగింది. ఇక డిప్లొమా అప్రెంటిస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి, అది కూడా మెకానికల్, ఎలక్ట్రానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకా ఎలక్ట్రానిక్స్ అండ్ కెమికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పాస్డ్ అవుట్స్ ఇయర్ చూసుకుంటే 2023-24 పాస్డ్ అవుట్స్ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక స్టైపెండ్ చూసుకుంటే 2.5 lakh per annum అని చెప్పి మనకి ఇయర్లీ 2.5 lakhs అయితే వాళ్ళు పే చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ నో ఎడ్యుకేషన్ గ్యాప్ అండ్ కంపార్ట్మెంటల్ పాస్, అంటే మనకి ఎడ్యుకేషన్లో గ్యాప్ లేకుండా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ స్కాన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ స్కాన్ చేస్తే మీకు వెన్యూ అయితే రావడం జరుగుతుంది. ఇక డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చేసుకుంటే మనకి 31/7/24 వెడ్నెస్డే 9 AM అయితే మనకి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక వెన్యూ చూసుకుంటే ఇంటర్వ్యూ వెన్యూ యాష్ 4-47-10-50 అబౌవ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4th లైన్, ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పేసి మనకి క్లియర్గా అవడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఈ నెంబర్ కాల్ చేసి మీకు డౌట్స్ ఉన్నా కానీ ఈ డాక్టర్ రెడ్డిస్కి మనం మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసండి శ్రీకృష్ణ ఫార్మా అండి. ఈ శ్రీకృష్ణ ఫార్మా వచ్చేసి మనకి వర్క్ లొకేషన్ బొల్లారం, హైదరాబాద్ అండి. హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఫార్మాలో అయితే మనకి వర్క్ చేయవలసి ఉంటుంది. ఇక వాకింగ్ డ్రైవ్ చూసుకుంటే ప్రొడక్షన్, R&D, బయోటెక్, క్యూసీలో అయితే ఈ 3 డిపార్ట్మెంట్లో అయితే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉందంటున్నారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్కి వచ్చేసి ద పర్సన్ మస్ట్ ఫర్ 2 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్, R&D, బయోటెక్కి, క్యూసీ న్యూట్రా కూడా ఇక్కడ మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఒకసారి చూడండి. నేను వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి టోటల్గా చదివి చెప్పడం లేదు. ఇక ఫైనల్గా వచ్చేసి కింద చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారండి. 29th and 13th July అండి. 10 AM to 10 PM, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు అయితే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక వెన్యూ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సర్వే నెంబర్ 296 7/10 IDA బొల్లారం, చెన్నారం అండి. బొల్లారంలో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో తప్పకుండా అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వర్క్ లొకేషన్, అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పీరియన్స్, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసండి ఇక మనకి ఫైనల్గా వచ్చే కంపెనీ అండి ఎంఎస్ఎన్ ఫార్మా అండి. ఈ
ఎంఎస్ఎన్ ఫార్మా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి. ఎంఎస్ఎన్ ఫార్మా వాక్-ఇన్ హియరింగ్ అలర్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డేట్ అండ్ టైం చూసుకుంటే ఇంటర్వ్యూ డేటు 31 జూలై 2024 వెడ్నెస్డే 9 AM to 2 PM వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా జాబ్ లొకేషన్ చూసుకుంటే ఎంఎస్ఎన్ఎఫ్ యూనిట్ 6 బుర్గులు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి జాబ్ లొకేషన్. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక ఫార్ములేషన్ డివిజన్ అండి ఇది ఎంఎస్ఎన్. ఇక డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఓఎస్డి వేర్ హౌస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రొడక్షన్ ఓఎస్డికి ఒకసారి ఈ స్కిల్స్ చూసుకున్నట్లయితే స్కిల్స్ బ్లిస్టర్ ప్రైమరీ ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వేర్ హౌస్ చూసుకున్నట్లయితే స్కిల్స్ పీపీఐసి క్యూఎంఎస్ ఆర్ఎం పిఎం రిసిప్ట్ అండ్ డిస్పెన్సింగ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా కింద ఉన్నటువంటి ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్ములేషన్ యూనిట్ 7 బుర్గులు అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనకి స్కానర్ కూడా ఇచ్చారండి. ఈ స్కానర్ మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఇంటర్వ్యూ అయితే వస్తుంది, లొకేషన్ వస్తుందండి. ఇక ఫైనల్గా ప్లీజ్ నోట్ అని చెప్పేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months ప్లే స్లిప్స్, అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ని అయితే తప్పకుండా అయితే మీరు ఇంటర్వ్యూలో తప్పుడైతే తీసుకోవడం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో కొంత ఈ వీడియో అయితే మీకు యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అయినట్లయితే మీరు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అడ్రస్ విషయంలో కానీ ఇంటర్వ్యూ విషయంలో ఏ విషయం డౌట్స్ ఉన్నా కానీ నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.